తుమ్మలగుంట చెరువు కనిపించడం లేదని చెరువు ఎక్కడున్నామంటూ ప్లకార్డులు చేత పట్టుకొని రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద నుండి చంద్రగిరి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మలగుంట చెరువు స్వరూపం పూర్తిగా మారిపోయిందని, సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే 100 కోట్లు తుడా నిధులు ఆ చెరువులో పోశారని ఆరోపించారు. పేరూరు చెరువు స్వర్ణముఖి నుంచి కాలువల ద్వారా తుమ్మలగుంట చెరువుకు నీళ్లు వచ్చేవని, ఈ నీటితో తుమ్మలగుంట చెరువు దగ్గర 180 ఎకరాల ఆయకట్టుతో పొలాలు పచ్చగా గ్రామం పుష్కలంగా ఉండేదన్నారు. భూగర్భ జలాలు బాగా అందుబాటులో ఉండేవని, ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటిపోయి కనీసం తాగునీటి కోసం బోర్లు వేసినా నీళ్లు పడతాయన్న గ్యారంటీ లేదన్నారు. వరదలు వస్తే ఆ నీరంతా తిరుపతిని ముంచెత్తుతుందన్నారు. కొద్ది రోజుల క్రితం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చర్యలు తీసుకోవాలని సూచించిందని తెలిపారు. సంబంధిత అధికారులు 48 గంటల్లో ఖచ్చితంగా స్పందించాలని కోరారు. లేని పక్షంలో మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని, తుమ్మలగుంట చెరువును కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. వాటర్ తో కూడా కలకల్లాడుతూ 180-100 ఎకరాల చెరువుని ఇప్పుడు కనపడడం లేదు సార్. ఆ చెరువు మాకు వెతికి పెట్టాలని మేము కంప్లైంట్ రూపంలో మీకు ఇస్తున్నాం. ల్యాండ్ సంబంధిత విషయాలు అవి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారిని సంబంధిత డిపార్ట్మెంట్ చేస్తారు. ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా నా సర్వీస్లోనే ఇట్లా చేయడం నేను చూడలేదు. ఇది ఇట్లా చేయకూడదు సార్. ఇప్పుడు ఎత్తి పెట్టే బాధ్యత కూడా ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారు. మీకు కూడా మేము విన్నపం ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఇది చేస్తారు అట్లా సార్.